హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ లూట్ ఆఫర్ నుండి 200 రూపీస్ క్యాష్ బ్యాక్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఈ ఆఫర్ అనేది మనకు ఇండియా బుల్స్ అనే అప్లికేషన్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ అనేది మండే రోజు లోపల అప్రూవ్ అవుతుంది. మండే రోజు ఒక చిన్న ట్రేడ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ట్యూస్డే ఈవినింగ్ లోపల నా సైడ్ నుండి మీకు కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఇంకా మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే నేను క్లారిఫై అనేది చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది ఇండియా బుల్స్ అనే అప్లికేషన్ నుండి రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ అనేది ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్, వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. సింపుల్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు ఒక వెబ్సైట్లో రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ నుండి జస్ట్ మీరు కంటిన్యూ టు క్యాంపెయిన్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు ఒక వెబ్సైట్ నుండి రీడైరెక్ట్ అనేది నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్, మీ యూపీఐడి అనేది అడుగుతుంది. జస్ట్ మీ మొబైల్ నంబర్, దాని కింద మీ యూపీఐడి ఇచ్చి అక్కడ నుండి కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు ఇండియా బుల్స్కి సంబంధించిన వెబ్సైట్ దాంట్లో రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ కింద మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది. సింపుల్గా మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. అక్కడ ఓటీపీ అనేది వచ్చేస్తుంది. మీ మొబైల్ నంబర్కి ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ నుండి వెరిఫై అనేది చేయండి. చేసుకున్న తర్వాత ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు ఎలాంటి రిఫర్ కోడ్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ విధంగా నెక్స్ట్ స్టెప్లో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుండి మీ పాన్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుండి మీ పాన్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ కింద టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ చేసుకున్న వెంటనే ఇక్కడ నుండి మనకు అడ్రస్ కూడా వెరిఫై అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ నుండి మీరు మళ్ళీ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా కంటిన్యూ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అనేది రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ నుండి మీరు మాన్యువల్లీ కానీ లేకపోతే ఆన్లైన్ త్రూ కానీ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఆన్లైన్ త్రూ చేసుకోవాలనుకుంటే గెట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది వచ్చేస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత లైక్ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఏదైనా ఒక యూపీఐ అప్లికేషన్ నుండి సెల్ఫ్ స్కాన్ చేసుకొని అక్కడ నుండి ఆ క్యూఆర్ కోడ్కి జస్ట్ ఒక 1 రూపీ పేమెంట్ చేసుకున్న వెంటనే బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనకు ఆన్లైన్ త్రూ వెరిఫై అనేది అవుతుంది. ఇన్ కేస్ మీరు మాన్యువల్లీ వెరిఫై చేయాలనుకుంటే కింద అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇంకా మీ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి కూడా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ నుండి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే మీరు సింగిల్ మ్యారీడ్ అనేది వాటి మొత్తాన్ని ఫిల్ చేయండి. ఇంకా మీ ఫాదర్ నేమ్, ఆక్యుపేషన్ దగ్గర ఏదైనా ఒకటి కేటగిరీ అనేది పెట్టండి. లైక్ బిజినెస్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఏదైనా ఒకటి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 1 to 5 lakhs ఆ విధంగా అయితే పెట్టండి. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర 1 year ఆ విధంగా అయితే పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఏది ముట్టకుండా ఇక్కడ నుండి జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ కింద టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కంటిన్యూ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు మళ్ళీ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా కంటిన్యూ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకోమంటుంది. ఎవరిదైతే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే సెల్ఫీ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత దాని కింద సిగ్నేచర్ కూడా అడుగుతుంది. సిగ్నేచర్ కూడా మీరు సిగ్నేచర్ డ్రా అన్న చేసుకోండి, లేకపోతే వైట్ పేపర్ పెన్ను తీసుకొని మీరు సిగ్నేచర్ రాసి అక్కడ నుండి పిక్ అన్న అప్లోడ్
అప్లోడ్ చేయండి. ఓవరాల్ గా మీరు సెల్ఫీ అలాగే సిగ్నేచర్ సబ్మిట్ చేసుకున్న వెంటనే మనకు నెక్స్ట్ స్టెప్ లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకు నామినీ అనేది యాడ్ చేసుకోమంటుంది. నామినీ ఏం ఇవ్వవలసిన అవసరం లేదు. ఓపీటీ అవుట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైట్ కి స్క్రీన్ షాట్ లో కూడా మీరు చూడవచ్చు. ఈ విధంగా మీరు ఓపీటీ అవుట్ పైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న వెంటనే మనకు నెక్స్ట్ స్టెప్ లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. నామినీ కూడా స్కిప్ చేయండి. స్కిప్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ లో ఈ సైన్ నౌ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఈ సైన్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనకు నెక్స్ట్ స్టెప్ లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ మీరు సైన్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. జస్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. కింద టిక్ మార్క్ చేసుకొని గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి మీరు ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సైట్ కి స్క్రీన్ షాట్ చూడవచ్చు. థ్యాంక్ యూ అని వచ్చేసి మీ నేమ్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయాలి అంటే ఇండియా బుల్స్ అప్లికేషన్ ని ప్లే స్టోర్ లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు ఇండియా బుల్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మండే రోజు వరకు అయితే వెయిట్ చేయండి. ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 days వరకు మీరు ఎంతమంది కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో అంతమంది డైరెక్ట్ గా మీరు మండే రోజు ట్రేడ్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మండే రోజు లోపల కేవైసీ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత ట్యూస్డే ఈవినింగ్ లోపల డైరెక్ట్ గా నా సైడ్ నుండి ఎంతైతే మెన్షన్ చేస్తున్నానో అంత క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. ఆ ట్రేడ్ ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తున్నా చూడండి. సింపుల్ గా ప్లే స్టోర్ లో వెళ్ళి ఇండియా బుల్స్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత పెట్టుకుంటారు కదా మీ మొబైల్ ఫోన్లో. పెట్టుకున్న తర్వాత మీరు మండే రోజు డైరెక్ట్గా కేవైసీ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత ఇండియా బుల్స్ అప్లికేషన్ని అక్కడ నుండి మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే చేసుకోండి. సింపుల్గా లాగిన్ చేసుకున్న తర్వాత ట్రేడ్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్గా మీరు అప్లికేషన్ హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేయండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఆ విధంగా అప్లికేషన్ హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫండ్స్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒక 150 నుండి 160 రూపీస్ మధ్యలో ర్యాండమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు. డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ ఆఫ్టర్ నెక్స్ట్ డే మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మండే రోజు ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నారనుకో మీకు ట్యూస్డే రోజు ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోండి. ట్యూస్డే ఈవినింగ్ లోపల నా సైడ్ నుండి మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ ఇండియా బుల్స్ అప్లికేషన్ లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేశారో అదే బ్యాంక్ అకౌంట్ నుండి మీరు ఒక 150 నుండి 160 రూపీస్ మధ్యలో ర్యాండమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయాలి అంటే సింపుల్ గా మనకు వ్యాలెట్ లో ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన సర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, సింపుల్ గా సర్చ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఎస్ బ్యాంక్ అనేది సెర్చ్ చేయండి. ఎస్ బ్యాంక్ అనేది సెర్చ్ చేయండి. సింపుల్ గా సర్చ్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు ఎస్ బ్యాంక్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న వెంటనే మనకు ఎస్ బ్యాంక్ కి సంబంధించిన స్టాక్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సింపుల్ గా కింద మనకు బై అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ కి సంబంధించింది కింద మనకు బై అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బై పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా బై పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్ గా పైన మనకు ఇంట్రాడే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డెలివరీ కాకుండా పైన మనకు ఇంట్రాడే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇంట్రాడే ఆప్షన్ అనేది పెట్టండి. పెట్టుకున్న తర్వాత క్వాంటిటీ దగ్గర 5 క్వాంటిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. పైన మీరు డెలివరీ కాకుండా ఇంట్రాడే ఆప్షన్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఆప్షన్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత క్వాంటిటీ దగ్గర 3 ఉంది. 3 కాకుండా మీరు 5 క్వాంటిటీ అనేది పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయాలంటే లిమిట్ ఆప్షన్ ఉంటుంది. లిమిట్ ఆప్షన్ కాకుండా ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, లిమిట్ కాకుండా మార్కెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మార్కెట్ ఆప్షన్ లో సెటప్ అనేది అవుతుంది. ఇంట్రాడే ఆప్షన్ పెట్టాలి, క్వాంటిటీ 5 పెట్టాలి. ఇక్కడ మీరు ఎట్ మార్కెట్ ఆప్షన్ పెట్టుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి కన్ఫర్మ్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా కన్ఫర్మ్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మనకు స్టాక్ అనేది బై అవుతుంది. బై అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే అదే స్టాక్ దాంట్లో అయితే వచ్చేయండి. ఇక్కడ మనకు ఆల్ ఆప్షన్ దాంట్లో వచ్చేసిన వెంటనే చూపిస్తుంది. సింపుల్ గా మీరు అదే స్టాక్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత బ్యాక్
బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత సేల్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సేల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు 5 క్వాంటిటీ అనేది పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇంట్రాడే ఆప్షన్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఎట్ మార్కెట్ ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ నుండి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే సేల్ అనేది అవుతుంది. ఈ విధంగా బై సెల్ అనేది టోటల్గా మీరు 4 టైమ్స్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ మీరు ఎస్ బ్యాంక్ స్టాక్ ఆప్షన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇంట్రాడే ఆప్షన్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత క్వాంటిటీ దగ్గర 5 క్వాంటిటీ అనేది పెట్టండి. ఇక్కడ ఎట్ మార్కెట్ ఆప్షన్ పెట్టుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే బై అవుతుంది. బై అయిన తర్వాత మళ్ళీ మీరు అదే స్టాక్ పైన అయితే క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత సేల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ 5 పెట్టండి. ఇంట్రాడే ఆప్షన్ పెట్టండి. ఇక్కడ ఎట్ మార్కెట్ ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ నుండి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. చాలు. ఈ విధంగా చేసుకున్న వెంటనే సేల్ అనేది అవుతుంది. ఇలా ఓవరాల్ గా మీరు టోటల్ గా 4 టైమ్స్ బై సెల్ అనేది కంప్లీట్ చేసుకోండి. చాలు. ఆ విధంగా బై సెల్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కొద్దిగా వెయిట్ చేయండి. మీరు మండే రోజు ట్రేడ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ట్యూస్డే ఈవినింగ్ లోపల మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మండే రోజు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది ఈ వ్యాలెట్ లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ట్యూస్డే మీరు మార్నింగ్ 10 o'clock కి ఆ విధంగా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా విత్డ్రాల్ అనేది చేసుకోండి. ఇంతే ప్రాసెస్. ప్రతి ఒక్క ట్రై చేయండి. ఈజీగా క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే ఎర్న్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.